అందరికీ వందనాలండి. దైవజనులకి, అయ్యగారికి, అమ్మగారికి వందనాలండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 5వ మాట జ్ఞాపకం చేసుకుందాం. 5వ మాటగా నేను తప్పుకొని ఉన్నాను అని పలికిన యేసుకైన క్రీస్తు అలా సోఫాలోకి వచ్చిండ ఆయన సృష్టిని సృష్టించిన మన దేవుడైన యేసు క్రీస్తు కాబట్టి ఈయన మనకు తప్పుకుంటామేంటి అని మనకి అనుమానం రావచ్చు. మనకి ఈయన తప్పుకుంటామేంటి, అనేక మందికి దావత్ తీర్చాడు, ఆకలి కొని ఉన్న వారికి భోజనం ఇచ్చాడు, అనేకమైనది చేర్చిన దేవుడు. ఈయన తప్పుకుంటామేంటని మీకు ఎప్పుడైనా డౌట్ రావచ్చు. ఆయన లేఖనములు నెరవేర్చినట్లు ఆయన ఆ శిలువలో ఆ మాట పలికినట్టుగా మనం గుర్తిస్తున్నాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుకుందాం. చెట్లు లేని మెట్ల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్యలను ఓటలను ఉపగజేసేదను, అరణ్యములను నీటి మడుగులుగా, ఎండిన నేలను నీటి బొగ్గలుగాను చేసేదను. ఇవన్నీ చేసిన దేవుడు దప్పుకుంటామేంటి, సిలువలో మన కోసం ఎంతో ప్రాణం, మన పాపాల నిమిత్తం ఈయన సిలువలో మన కోసం దప్పుకుంటామేంటి. ఆహారం లేదు, ఆ ముందు రోజు రాత్రి నుంచి శ్రమ పొంది 9 గంటలకు సిలువ వేయబడిన యేసుక్రీస్తు 3 గంటలకు ప్రాణం విడిచెను. అప్పుడు ఆయనకి తెలుసు వీళ్ళని మనం అడిగినా కానీ దాహం తీర్చారు, ఆకలి కొంటినా ఆకలి అడగడు. కానీ ఆయన ఎందుకు పలికాడంటే లేఖనములు నెరవేర్చినట్లు ఆయన పలికాడు. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పిక అయినప్పుడు చిరుకును త్రాగనిచ్చిరి. ఈ లేఖనం నెరవేరినట్లు ఆయన సిలువలో పలికాడు. అంటే ఆయన దప్పిక ఏంటంటే, ఒక సమరయ స్త్రీ ఉంది. సమరయలోకి వెళ్తుండగా బావి దగ్గర ఒక స్త్రీ ఉన్నది. ఆ స్త్రీ పగలు మనం ఎండ లేనప్పుడు కానీ, సాయంత్రం ఎండ తగ్గినప్పుడు కానీ నీళ్ళు తెచ్చుకుంటూ వెళ్తాం. ఆమె మధ్యరాత్రి వెళ్ళింది, మధ్యాహ్నం వెళ్ళింది, 12 గంటల ఆ టైంలో. దేవుడు ఆవిడ కోసమే అక్కడికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం మనం. ఆయన వెళ్ళినప్పుడు ఆవిడ పాపిగా అనేక క్రియలు చేసి అక్కడికి వచ్చింది. అప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి నాకు దాహం ఉంది, నీరు ఇమ్మని అడిగితే ఆయన మా దగ్గర నీ తీర్చుకోవడం ఏంటి అని అన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు, నేనెవరినో మీకు తెలిసినట్లయితే నన్ను ఇలాగనవు, నువ్వు నన్నే అడుగుతావు దాహం తీర్చమని అని అడిగా ప్రభు. అప్పుడు ఆవిడ అడిగానే దాహం తీర్చు, నాకు ఆ దాహ కావాలి, నాకు ఆ నీరు త్రాగాలి, నేను ఎప్పటికి. ఆవిడ ఏమన్నదంటే, ఆయన ఏమన్నాడంటే, నేనిచ్చి నీళ్ళు త్రాగువారు ఎన్నటికీ తప్పుకొనరు అని చెప్పిన దేవుడు ఆయన వెంటనే అడిగా ఆమె అన్నదప్పుడు నాకు దాహం తీర్చమని, నేను నీళ్ళు ఇమ్మని అడిగా వెళ్ళి మీ భర్తను తీసుకురా అన్నారు. నా భర్త లేడనగానే ఆవిడేమన్నా, ఆయన యేసుక్రీస్తు వారు మీకు 5గురు భర్తలు ఉన్నారు తీసుకురామన్నారు. నాకు 5గురు లేరని, ఇప్పుడున్న వారు కూడా మీకు భర్త కాదు అని చెప్పాడు దేవుడు. ఈయనేంటి ఇంతలా చెప్పాడు, నేను ఎక్కడో దాచుకుని చేస్తున్న పనులన్నీ నేను చెప్పేస్తున్నాడు అబ్బో అని వెళ్ళి పరిగెత్తునికి వెళ్ళి ఆయన దగ్గర విన్న వాక్యం అంతా విని ఆ ఊరిలోకి వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొచ్చి మార్పు చెందాడు. దీంట్లో ఏమర్థమవుతుందంటే, ఆయన దప్పుకొని ఉన్నాడు దేనికోసం, ఆత్మల రక్షణ కోసం దప్పుకొని ఉన్నాడు. ఆయన అనేకమైన ఆత్మలను, మనల్ని కూడా, మనం చేసే పాపాలు మనం ఏంటంటే మన రక్షణ పొందితే సరిపోద్ది, మనం ఇంకెవరికి చెప్పాల్సి వద్దు అనుకుంటా. దేవజనులు ఉన్నారు కదా, పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ గారు ఉన్నారు, అనేకమైన పాస్టర్ గారు ఉన్నారు, ఆయన చూసుకుంటాడు జనాల సంగతి అనుకుంటాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారంటే, మనము రక్షించబడటమే కాదు, మన తోటి వారిని, పాపంలో ఉన్న అనేక మందిని రక్షించడం అనే దేవుడు చెప్తున్నాడు. అందుకని ఆయన ఆత్మల కొరకు దప్పికనే ఇక్కడ చూస్తున్నమాట. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశ్రయించిన దేవుని